ఇప్పుడు మీరు చూసిన మీకు తెలిసిన విషయమే మన ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు, ఆయన గొప్ప మేధావి. అంతేకాకుండా ఇంటలెక్చువల్ పర్సన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ వేదిక మీద ఉపన్యాసం ఇచ్చిన వ్యక్తి. అంటే ఎంత తెలివితేటలు ఉంటాయి. అలాంటి ఒక ఆయన ఒక సాధారణ సమావేశం, ఒక ప్రజల సమస్యల గురించి జరిగిన సమావేశాన్ని అమిత్ షా గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు జరిగిన సమావేశాన్ని తప్పుదోవ పట్టించారు. ఎలా అంటే అక్కడ జరిగిన విషయాల్ని ఆయనకి విశ్వసనీయ వర్గాల ద్వారా ఏదో విషయం ఆయనకు తెలిసినట్టు, అందులో చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్టెంట్ ఫ్రెండ్గా చూడండి, జగన్మోహన్ గారిని లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా చూడండి అనే ఒక విషయం చెప్పడం ద్వారా బీజేపీ తెలియకుండా మన రెండు ఒక చంద్రబాబు నాయుడు గారికి మరియు బీజేపీకి మధ్యలో విభేదాలు సృష్టించారు. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా విభేదాలు సృష్టించారు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మరుసటి రోజు ఆయన బేషరతుగా తన చెప్పిన దాన్ని ఉపసంహరించినట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. తర్వాత రోజు ఇదే ప్రొఫెసర్ గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరంటే పాసం యాదగిరి, ఇంకా పృథ్వీరాజ్ యాదవ్, ఇంకా తులసి చందు. వీళ్ళు ముగ్గురు చెప్పిన ప్రకారం వీళ్ళు ముగ్గురు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా, అంటే సోకాల్డ్ జర్నలిస్టులు అనేవాళ్ళు అసలు ఆ మాటలు మాట్లాడకూడదు. మాట్లాడడం అంటే ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని లిమిటేషన్స్ అనేవి మనకి రాజ్యాంగం ఇచ్చింది. అది అతను ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని మేము తెలంగాణలోనికి రానివ్వము, అసలు ఆయన రానివ్వకుండా ఉండడానికి మీకు ఎంత దమ్ము ఉందా, అసలు ధైర్యం ఉందా, ఆయన ఆపడానికి మీకు ధైర్యం ఉందా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు ఎంతవరకు ఆయన చేసిన తప్పేంటి, ఆయన ద్వారా మీకు ఏదైనా చెడు జరిగిందా? రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి తెలియకపోవచ్చు, 19(1)(a)లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ అదే భావ ప్రకటన స్వేచ్ఛ కింద అదే 19(1)లో D and Eలో చూసుంటే మీకు మన ఒక దేశ పౌరుడు అనేవాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉండగలిగే హక్కుని మనకు రాజ్యాంగం ఇచ్చింది. నువ్వు పవన్ కళ్యాణ్ని రావద్దు అని చెప్పడానికి అసలు నువ్వెవరివి, నీకేం అర్హత ఉంది? ఈ రకమైనటువంటి విభేదాలు సృష్టించడం వల్ల అసలు సమసిపోయాయి అనుకున్న తెలంగాణ ఆంధ్ర వివాదం అనేది మళ్ళీ కొత్తగా